ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒకనితో నొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసాం. ఈ దినము దేవుని యొక్క వాక్య గ్రంథము నుండి చక్కటి అంశం మనము చదివాము. ఇక్కడ మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు అన్నమాట చదివాము. మనకు మనమే అనగా నాకు నేను బుద్ధిమంతుణ్ణి అని నేను అనుకుంటే అది గర్వానికి సాదృశ్యం. అందుకు దేవుడు ఏమని చెప్తున్నారంటే, మనము మనలోనే ఏముంది అని గ్రహించిన తర్వాత ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు ఇది దేవుడు ఇచ్చుట వలన నాకు వచ్చింది అని మనము అనుకుంటే అది తగ్గింపు అని మనము గ్రహిస్తాం. కానీ నేను జ్ఞానవంతుణ్ణి, ఇతరుల కంటే నేను ఇంకా తెలివైన వాడిని అని మనము అనుకున్న ఎడల తప్పకుండా మనము అజ్ఞానిగా పరిగణించబడతాం. ఎందుకంటే అది గర్వానికి సాదృశ్యము. ఎంతో జ్ఞానవంతుడైనా తగ్గించుకుని ఉండవలసిందే. తగ్గింపు కలిగిన వారే నిజమైన జ్ఞాని అని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ హెచ్చుబాటి యందు మనసు ఉంచక తగ్గుబాటి యందు ఆసక్తులై ఉండుడి అని రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలరా, హెచ్చుబాటి యందు అంటే ఏమిటి, తగ్గుబాటి యందు అంటే ఏమిటి, అది మనము గ్రహించాలి. హెచ్చుబాటి యందు అంటే ఏదైతే మనం పట్టుకోలేమో దాని గురించి ఆలోచిస్తూ అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే హెచ్చుబాటి యందు అన్న అర్థం. తగ్గుబాటి యందు మనము ఆసక్తిగా ఉండాలి అనగా మనము దేవుడు నడిపించిన రీతిగా నడిచి వెళ్ళిపోవడమే అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అయితే నేను గొప్పవాడు అవ్వాలి అని నేను కోరకూడదా? ఈరోజు నేను 100 రూపాయలు సంపాదిస్తున్నానంటే రేపు నేను 1000 రూపాయలు సంపాదించాలని ఆశించకూడదా అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ దాని గురించి ఇక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మనం గర్వము అహంకారం మాలలో నుండి మనము తొలగించాలి. ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి మన బ్రతకాలి. దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తాను, దేవుని చిత్తమైతే నేను అది చేస్తాను అన్న ఆలోచన మనకు ఉండాలి. ఎందుకంటే మనం హెచ్చింపబడాలంటే దేవుని కృప, దేవుని చిత్తం మన పట్ల ఉంటేనే మనం హెచ్చింపబడతాము. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకరి ఎడల ఒకరు మనము తగ్గించుకొని బ్రతకాలి అని మనము గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము చెప్పిన రీతిగా మనము ఒకరిని ఒకరు గౌరవిస్తూ బ్రతకాలి. అలాగే ఒకరిని ఒకరు సహాయం చేసి బ్రతకాలి. అలాగే ఇతరులను మనకంటే ఎక్కువగా ఎంచుకుని బ్రతకాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇది నేను చెప్పేది కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కనుక అది మనం లోబడి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. హెచ్చుబాటి యందు మనసు ఉంచక తగ్గుబాటి యందు మేము మనసు ఉంచాలని నీవు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రము. నిజమే తండ్రి, నిజమే తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రము. ఏదైనా మేము సంపాదించాలంటే, సాధించాలంటే నీ చిత్తము లేకుండా మేము చేయలేము గనుక నీ చిత్తమైతేనే మేము చేయగలము అని చెప్పుటకు, ఊహించుటకు మీరే సహాయం చేయండి. అంతేగాని మాలోనే ఉండ గర్వము, అహంకారము మాలో నుండి తీసివేసి తగ్గింపు కలిగి ఇతరులను హెచ్చించేవారుగా మేము బ్రతికినట్లుగా సహాయం చేయండి.
మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం ప్రభువా. నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించండి. వారి పనిలో, ప్రయత్నములో, అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేసి నడిపించమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక.